సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ కాకపోతే ఎన్పిఎస్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇప్పటికి కూడా 14% లిమిట్ ఉంది. అంటే 14% మీ శాలరీ ప్లస్ డిఆర్ఎస్ అలవెన్స్ సంవత్సరానికి వచ్చేది ఉందో దానిలో 14% కాంట్రిబ్యూషన్ నువ్వు కొత్త ట్యాక్స్ రెజిమ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంత అమౌంట్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందే అవకాశం కూడా ఉంది. అంటే 12.75 లక్షలే కాదు, అడిషనల్గా కూడా నువ్వు ఇంకా కొంచెం ట్యాక్స్ సేవ్ చేయగలుగుతావు. సో ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు. అండ్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నీ రిటర్న్స్లో ఫైల్ చేయలేవు. ఇది నీ పక్క నీ పే స్లిప్ ద్వారా నీ ఎంప్లాయర్ పే చేయాల్సిందే. సపోజ్ మీరు ఇది చేయకపోతే మాత్రం ఇంకా అవకాశం ఉంది. ఈ సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ ఫైలింగ్ వరకు ఇప్పుడు మీ శాలరీని రీస్ట్రక్చర్ చేయించుకోవచ్చు మీ ఎంప్లాయర్తో మాట్లాడి. మీ ఎంప్లాయర్తో మాట్లాడి మీకు వచ్చే శాలరీని 14% ఎన్పిఎస్కి కన్వర్ట్ చేసుకుంటే అంత అమౌంట్ మీ అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు కాబట్టి మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది హై ఇన్కమ్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు 30% ట్యాక్స్ రెజ్యూమ్లో ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా అమౌంట్ సేవ్ అవుతుంది. ఇంతకుముందు ఉన్నది రెజ్యూమ్లో కూడా ఇది ఉంది. అప్పుడు 10% వరకు మాత్రమే ఉండింది ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో. కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లో దీని ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఇది ఒకటే మిగిలిపోయింది ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం. మిగిలినవి ఏవీ లేవు. అన్ని టూల్స్ అని తీసేసి 12,75,000 చేశారు. అందులో కూడా 75,000 స్టాండర్డ్ డిడక్షన్, 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ వరకు జీరో. సో ఆ లెక్కన ఇంకా ఎక్కువ శాలరీ కావాలంటే మిగిలిపోయిన ఒక్కదాన్ని వాడుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇది చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు, కొన్ని విషయాలు పట్టించుకోవాల్సిందే. ఎవరైతే శాలరీ బోటాబోటీగా వస్తుందో, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు ఎన్పిఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం, ఎందుకంటే ఇది Tier 1 ఎన్పిఎస్కి వెళ్తుంది డబ్బులు. కొన్ని ఎగ్జెంప్షన్స్ తప్పించి మామూలుగా నువ్వు 60 సంవత్సరాల వరకు దీనికి విత్డ్రా చేయడానికి ఉండదు. ఆ 60 సంవత్సరాల వరకు కూడా పార్షియల్ విత్డ్రాల్సే ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఎవరికైతే శాలరీ తక్కువ వస్తుందో, ప్రతి పైసా శాలరీ నుంచి వచ్చేది కౌంట్ అవుతుందో వాళ్ళు ఇది చేయకపోతే బెటర్. ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి పోయి మొదటికే మోసం వస్తుంది. అలా కాకుండా మీరు మీ రిటైర్మెంట్ అమౌంట్ని ఇలానే నేను సేవ్ చేసుకుంటాను, నాకు ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఎన్పిఎస్ కొత్త రెజిమ్, ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే మన ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రెండు యూస్ఫుల్. మీ రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది, బలవంతంగా మీరు సేవ్ చేసినట్టు అవుతారు. సైమల్టేనియస్లీ అందులో ఉన్న ఆప్షన్స్లో రిటర్న్స్ కూడా బాగానే ఉన్నాయి. మీకు 12-13% సేఫ్గా వస్తాయి ఈక్విటీలో మోస్ట్ ఆఫ్ ద టైం. ఇది ఎక్కువ రోజులు మనం సేవ్ చేస్తాం కాబట్టి కార్పస్ పెద్దగా క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది కూడా. మీరు రెగ్యులర్ రిటైర్మెంట్ ప్లాన్స్ బదులు ఈ 14%నే మీ రిటైర్మెంట్ కార్పస్గా చేసుకోవచ్చు. దేర్ బై మచ్ హయ్యర్ సేవింగ్స్ చేయొచ్చు. నిజంగానే కొన్ని ఎమర్జెన్సీ అవసరాలు వస్తే ఎన్పిఎస్ రూల్స్ ఉన్నాయి, వాటిని వాడుకొని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో అందుకే న్యూ రెజీమ్ ఉంది కదా, నేను ఏమి లేవు అనుకునే వాళ్ళకు మాత్రం ఈ వీడియో కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. మీరు 14% వరకు మీరు ఎలిజిబిలిటీ ఉంది మీ పెన్షన్, మీ శాలరీలో. ఆన్ ద హోల్ మనం చూసుకుంటే ఈ మూడు కలిపి అంటే ఈపీఎఫ్, ఎన్పిఎస్, సూపర్యాషన్ 3 కలిపి 7.5 లక్షలు దాటితే మాత్రం ట్యాక్సబుల్ పర్క్విజిట్కి వస్తుంది. అంతకన్నా తక్కువ ఉన్నంత వాళ్ళు మాత్రం దీన్ని వాడుకోవచ్చు సంవత్సరానికి. సో ఒక అజంప్షన్, చిన్న కేస్ స్టడీ, 20 లక్షలు బేస్ ప్లస్ డిఏ కలిపి సంవత్సరానికి మీది 20 లక్షల శాలరీ ఉంది. అందులో ఎంప్లాయర్ ఎన్పిఎస్ 14% అంటే 2.8 lakhs కంట్రిబ్యూషన్ ఈ ఎన్పిఎస్కి వెళ్తూ ఉంది. ఈ 2.8 లక్షలు సెక్షన్ 80 CCD2 కింద ట్యాక్సబుల్ ఇన్కమ్ నుండి మైనస్ అవుతుంది. సపోజ్ మీ గ్రాస్ ఇన్కమ్ 18 లక్షలు అనుకుందాం. 18 లక్షల నుంచి ఈ స్టాండర్డ్ డిడక్షన్ ప్లస్ ఈ ఎన్పిఎస్ 2.8 లక్షలు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తీసేయడం వల్ల 14.45 lakhs మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది కొత్త రెజీమ్లో. ఆ లెక్కన ఏంటంటే మీ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం మీ ట్యాక్స్ తక్కువ అవుతుంది. సో మీ శాలరీ, మిడ్ శాలరీ ఎర్నర్ కూడా ఒక 50 నుంచి 60 వేల వరకు యాన్యువల్ ట్యాక్స్ సేవ్ అవుతుంది. 2.8 లక్షలు ఎన్పిఎస్కి కంట్రిబ్యూట్ చేసినందువల్ల.
సో ఈ సేవ్ అవ్వడమే కాదు, బలవంతం సేవింగ్స్ అవుతాయి, మీకు రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. సో ఇన్ ద ఎండ్ ఎవరికైతే న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఎటువంటి డిడక్షన్స్ లేవని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒకటి ఉంది. వాళ్ళు కంపల్సరీ ఈ వీడియో చూడండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తాము. నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.